మంది రావడంతో అదుపు చేయలేకపోయాం అని ఆయన వెల్లడించారు. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో ప్రాణ నష్టం సంభవించి దిగ్భ్రాంతికి గురిచేసింది. చనిపోయిన వారిలో పిల్లలు కూడా ఉండటం మరింత బాధాకరం. వేడుకలు ఇలా విషాదంగా మారడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని ఆయన ట్వీట్ చేశారు. బెంగళూరులో విక్టోరీ పరేడ్ జరుగుతుందనే విషయం తనకు తెలియదని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ చెప్పడం గమనార్హం. తొక్కిసలాట ఘటనపై నిర్వాహకులను ఆరా తీయగా బయట ఏం జరిగిందో తమకు తెలియదని, ఈవెంట్ను వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు తొక్కిసలాటపై బీసీసీఐ స్పందించింది. ఈ ఘటన దురదృష్టకరమని, నిర్వాహకులకు మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకి అన్నారు. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఏ రాష్ట్రంలోనైనా జరగవచ్చు. దీనికి అధికార పార్టీని నిందించకూడదు, రాజకీయం చేయకూడదు. బీజేపీ రాష్ట్రాల్లో జరిగిన వారిని నిందించకూడదు. భారీగా ఫ్యాన్స్ వచ్చారు. ఫ్రాంచైజీ కూడా ఇంతమంది వస్తారని ఊహించలేదు. మృతుల కుటుంబాలకు సాయం అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఆయన చెప్పారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు పొలిటికల్ సెక్రటరీ నాసిం అహ్మద్ స్పందించారు. ఇది ఎవరూ ఊహించని ఘటన. నిన్నటి ఫైనల్ మ్యాచ్ తర్వాత తక్కువ సమయమే ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోయాం. సాధ్యమైనంత చేశాం. చాలామంది ప్లేయర్లకు ఇతర కమిట్మెంట్స్ ఉన్నందున సెలబ్రేషన్స్ ఇవాళే నిర్వహించాల్సి వచ్చింది అని ఆయన చెప్పారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది చాలా హృదయ విదారక ఘటన. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. తొక్కిసలాటలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 సాయం చేస్తామని వెల్లడించారు. అటు బెంగళూరు ఘటనలో పలువురు మృతి చెందడం బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై తనను షాక్ గురి చేసింది కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు వెల్లడించారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 33 మంది గాయపడ్డారని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. గాయపడ్డ వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పారు. స్టేడియం సామర్థ్యం 35,000 అయితే 2 లక్షల మంది వచ్చారని, వారిని అదుపు లేక చేయపోయినట్లు తెలిపారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై బీజేపీ విమర్శలకు సీఎం సిద్ధరామయ్య గారు కౌంటర్ ఇచ్చారు. కుంభమేళాలో తొక్కిసలాట జరిగినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఘటనపై మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించారు. మిషన్ 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. దీనిపై రాజకీయం చేయాలనుకోవడం లేదని, అలాగని సమర్థించుకోవడం లేదని తెలిపారు. స్టేడియం గేట్లు బద్దలు కొట్టుకొని ఫ్యాన్స్ లోపలికి దూసుకొచ్చే సమయంలో ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. బెంగళూరు ఆర్సీబీ సంబరాల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానుల ప్రాణాలు బలి తీసుకుంది. ఈ ఘటనలో తప్పెవరిది? బాధితులు ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తండోపతండాలుగా తరలి